హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఎన్బికే 109 శివరాత్రి సందర్భంగా ఎన్బికే 109 బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు, బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి కొత్త సినిమా ఎన్బికే 09. ఇంకా టైటిల్ అయితే వాళ్ళు పెట్టలేదు. సో దీనికి సంబంధించినటువంటి గ్లిమ్స్ శివరాత్రికి సంబంధించి వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మనం గ్లిమ్స్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి వీడియోలో చూద్దాం. తర్వాత దానికి సంబంధించి మనం విషయాలు అయితే మాట్లాడుకుందామండి. ముగ్గురు ప్రొడ్యూసర్స్ ప్రజెంట్స్: ఫారెస్ట్ బర్నింగ్, హార్సులు, బాలయ్య బాబు హార్స్, రిలీజ్ బాబా రావానా ఇది. ఓ సూపర్ ఎన్బికే, జై బాలయ్య. స్టైలిష్ లుక్లో ఉన్నాడు బాలయ్య. మ్యాన్షన్ హౌస్ టూల్ కిట్ లో ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా? సింహం నక్కల మీదకి వస్తే వార్ అవదరా లఫు. ఫైట్ సీన్ ఇట్స్ కాల్డ్ సైడ్ బాలయ్య హంటింగ్. బాలయ్య నేచురల్ బోర్న్ కింగ్. ఇదండి, చూసారు కదా ఇలా ఉంది ఎన్బికే 109. తింటే గార్లే తినాలి, వింటే బాలయ్య బాబు డైలాగే వినాలి అని అయితే మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే బాలయ్య బాబు 109 అంటే ఇప్పుడు కొత్తగా కుర్ర హీరోల కోసం ఎగబడుతున్న డైరెక్టర్లను చూసాం మనం. సీనియర్ డైరెక్టర్లు వచ్చేసి లేటెస్ట్ ఇప్పుడు మహేష్ బాబు, అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇటువంటి యాక్టర్ల కోసం డైరెక్టర్స్ అయితే పరిగెడుతున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చి పాత డైరెక్టర్స్ కొత్త హీరోల కోసం పరుగులు తీస్తుంటే కొత్తగా అప్కమింగ్ డైరెక్టర్స్ మాత్రం బాలకృష్ణ గారి కోసం పరుగులు తీస్తున్నారని చెప్పాలి. సో 109 గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. ఆ ప్రాజెక్ట్ ఏదో లిఫ్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చే లావా నుంచి వచ్చి బాలయ్య బాబు టైటిల్ కానీ, ఎన్బికే అనే టైటిల్ కానీ, పైగా ముగ్గురు ప్రజెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు ప్రొడ్యూసర్స్ అయితే మనకి ఈ గ్లిమ్స్ లో అయితే కనిపిస్తుంది. ప్రొడ్యూసర్లు పరిగెత్తుకుని వస్తున్నట్టుంది, బాలయ్య బాబు సినిమా మేము తీస్తామని. సో జనరల్ గా నాగవంశీ వీళ్ళ బ్యానర్ లో వచ్చేది వాళ్ళు సింగిల్ గానే ప్రొడ్యూస్ చేస్తారు. కాకపోతే వాళ్ళకి ప్రజెంటర్స్ కూడా ఈ మూవీలో మనం చూడడం జరిగింది. ఇకపోతే ఒక అడవి, బర్నింగ్ అడవి, బాలయ్య బాబు ఏదో హంట్ చేస్తున్నట్టు, అలాగే టూల్ కిట్ ఓపెన్ చేయగానే మ్యాన్షన్ హౌస్. ఈ మధ్యకాలంలో అన్స్టాపుల్ వచ్చిన నుంచి మ్యాన్షన్ హౌస్ బాలయ్య బాబు బ్రాండ్ అని ఇంకా బాగా ఫేమస్ అయింది. అది ఓపెన్ చేయడం, దాన్ని తాగడం, అక్కడ ఫైట్ కానీ, అక్కడ చెప్పే డైలాగ్ కానీ, నక్కల్ని ఇది వేటాడితేనే ఈ డైలాగ్ కానీ మీరు గ్లిమ్స్ లో చూస్తే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. సో ఇలా ఉంది ఓవరాల్ గా. కొన్ని డైలాగ్స్ బాలయ్య బాబే చెప్పాలి, కొన్ని ఫైట్స్ బాలయ్య బాబే చేయాలి. సో ఇలా వచ్చింది. శివరాత్రి సందర్భంగా దీని అయితే చేశారు. లాస్ట్ లో వచ్చేసరికి ఎన్బికే అంటే న్యాచురల్లీ బోర్న్ కింగ్ అని ఒక న్యూ డెఫినేషన్ అయితే తీసుకుని వచ్చారు. సో అది కూడా చాలా బాగుందని చెప్పాలి. బాబీ సినిమాలు తన సొంతంగా స్టోరీ రాసుకుంటాడు కాబట్టి డైరెక్షన్ పరంగా, టేకింగ్ పరంగా మనం గత సినిమాలు చూస్తే బాబీ సినిమాలు చూసినప్పుడు టేకింగ్ ఖచ్చితంగా బాగుంటుంది. సో ఇలా ఉంది బాలయ్య బాబు ట్రెండ్. బాలయ్య బాబు మేనియా అయితే నడుస్తుంది. సినిమాకి సంబంధం లేకుండా ఆయన కొట్టుకుంటా వస్తున్నాడు. అఖండ కానివ్వండి, వీరసింహారెడ్డి కానివ్వండి, మొన్న వచ్చిన భగవంత్ కేసర్ కానివ్వండి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా బాలయ్య బాబు అయితే డిఫరెంట్ జోనర్స్ అయితే ట్రై చేస్తూ వస్తున్నాడు. ఇందులో చూస్తే కూడా మనకి లుక్ వైజ్ కూడా కొంచెం యంగ్ లుక్ అయితే కనిపిస్తా ఉంది మనకి. యంగ్ ఇన్ ద సెన్స్ లుక్ లో, బాడీ కాస్ట్యూమ్స్ లో ఇందులో బాగుంది. బాలయ్య బాబు లుక్ చెడగొట్టకుండా మన పాత సినిమాల్లో చూస్తే ఎక్కువ లుక్ వల్లే సగం సినిమాలు పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇందులో కూడా మరొకసారి బాలయ్య బాబు లుక్ కూడా చాలా బాగుంది. గ్లిమ్స్ అయితే అవుట్ అండ్ అవుట్ సూపర్ గా ఉందని చెప్పాలండి. సో ఇది బాలయ్య 109 రియాక్షన్ అండి, గ్లిమ్స్ రియాక్షన్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. Bye.